పనికి తోడు పాట, ఆ పాటకు సరితోడు పని, పని పాట ఇద్దరు కవల పిల్లలు, ప్రజల పాటకెన్నడూ లేవులే ఎల్లలు. పనికి తోడు పాట, టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాలు నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది. చెంపిరి జుట్టు దాన్ని, చెవులిరకన చుట్టదాన్ని, చేతిలగ్గి పెట్టి దాన్ని, ఉంగరాల మెట్టదాన్ని, నేనటంటిటంటాడదాన్ని కాదు బావో, పలసరు బైక్ మీద రారబావా. నేనటంటిటంటాడదాన్ని కాదు బావో, పలసరు బైకు మీద రారబావా. జానపదంలో ఎన్నో మార్పులు. తెలుగు పదాన్ని జనపదంగా మార్చి ప్రపంచాన్ని చుట్టినటువంటి ఈ తెలుగు జానపదాలు పండగ ఈ నెల 24 తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం విజయవాడలో జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుండి పల్సర్ బైక్ రమణ, అలాగే తెలంగాణ నుంచి డాక్టర్ లింగా శ్రీనివాస్, అలాగే అనంతపురం నుంచి కృష్ణవేణి, ఇలా ప్రముఖ గాయకులందరూ వచ్చి ఆటపాటతో అలరింపనున్నారు తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో. ఈ నెల 25, 24 సాయంత్రం 4 గంటల నుండి విజయవాడ ప్రేక్షకులు, అలాగే మా వీక్షకులు యావత్తు 4 ప్రాంతాల తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర 4 ప్రాంతాల తెలుగు వారందరూ కూడా తరలి రావాల్సిందిగా దామోదర గణపతిరావు కళారత్న విజయవాడ నుండి మిమ్మల్ని అడుగుతున్నాడు. ఇది కార్యక్రమంలో ఆటపాట కార్యక్రమం ఏర్పాటు చేశాము ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా. ఈ సందర్భంగా 12 మంది జానపదాన్ని బతికిస్తున్నటువంటి కళాకారుల్ని సత్కరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్, అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బొండా ఉమామహేశ్వరరావు, అలాగే గన్నవరం జానపదాల పురిటిగడ్డ. జనపదాలు అక్కడ చాలా గొప్పగా విలసిల్లుతాయి. అక్కడ ఎమ్మెల్యే గారు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు, ఈ ముగ్గురు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రజలు వేలాదిగా పాల్గొని సినీ పదం, జానపదం సినీ పదం ఆటపాటని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం విజయవాడ ఈ నెల 24వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి మేము ఆడతాం, పాడతాం. మీరు రండి, వచ్చి చూడండి, కళాకారుల్ని ఉత్సాహపరచండి, జనపదాన్ని రక్షించండి. జానపదం వైపు మనందరం మళ్ళీ జనపదాలని సస్యశ్యామలు చేద్దాం. జనపదాల్లో మళ్ళా పల్లిపాట అంగరంగ వైభవంగా పాడుకునేటట్లు మనం ఆశీస్సులు అందిద్దాం. మీ దామోదర గణపతిరావు కళారత్న విజయవాడ.